హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఇది రవితేజ కెరీర్లోనే ఒక జెండుబా మూవీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అసలు రవితేజలో ముందున్న ఎనర్జీ లేదు, హైప్ లేదు, ఏమీ లేదు. ఏదో డల్గా సీన్ టు సీన్ యాక్ట్ చేస్తున్నాడు తప్ప అసలు ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్తే అయితే, ఇప్పుడు రవితేజ ఆల్రెడీ మ్యారీడ్ పర్సను. ఒక బిజినెస్ ట్రిప్లో స్పెయిన్లోకి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మాయిని మీట్ అవుతాడు. మీట్ అయ్యి వాళ్ళిద్దరు వన్ నైట్ స్టాండ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ అమ్మాయి, నీకు నాకు సంబంధం లేదు, ఇంకా వన్ నైట్ స్టాండ్ అయిపోయింది, బాయ్ బాయ్, గుడ్ బై, టాటా అని చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత ఈయన బిజినెస్ డీల్ కోసం ఆమెను ట్రాప్ చేసిండు కాబట్టి ఆ డీల్ ఫినిష్ చేసేసుకొని ఇండియా వచ్చేస్తాడు. వచ్చేసి ఈ విషయం గురించి వాళ్ళ వైఫ్ దగ్గర సీక్రెట్గా ఉంచుతాడు. ఎందుకంటే ఆమె చాలా పొసెసివ్నెస్గా, డామినేటింగ్గా ఉంటుంది ఈయన మీద. కాబట్టి అట్లాంటి వైఫ్ టాలరేట్ చేసుకోదు. ఈయన అబ్రాడ్ వెళ్ళిపోయి వేరే లేడీతో కనెక్ట్ అవుతుందని చెప్పి ఈయన ఏమీ చెప్పకుండా సైలెంట్గా మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఇంతలోనే ఒక బాంబు వెళ్తుంది. ఏమవుతుందంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా ఇండియా వచ్చేస్తుంది. వచ్చి ఆమె ఒక ఈవెంట్లో ఈయనను కలుస్తుంది. కలిసిందల్లా ఊరుకోవచ్చా, మళ్ళీ ఈయనతో కలిసి తిరగడము ప్లస్ కలుద్దామని చెప్పి అడుగుతుంది. అడిగినప్పుడు ఇంకా ఇట్లా మేనేజ్ అవ్వట్లేదు, ఊరికే వాళ్ళ వైఫ్ దగ్గర దాయడం, ఈమెతో మాట్లాడడం మేనేజ్ అవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళు కూడా సేమ్ ఫీల్డ్ కాబట్టి మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు దొరికిపోతానేమో అని చెప్పి ఇంకా నిజం చెప్పేస్తాడు, నేను మ్యారీడ్ పర్సన్ని అని చెప్తాడు. చెప్తే ఆమె ఎలాగూ వన్ నైట్ స్టాండ్ అని డిసైడ్ అయిపోయింది. తర్వాత నీకు నాకేం సంబంధం లేదు అని చెప్తే, ఇంకా వాడు మ్యారీడ్ అయితే ఆమెకెందుకు, కాకపోతే బ్యాచులర్ అయితే ఆమెకెందుకు, అప్పుడు నువ్వు నన్ను చీట్ చేసావని చెప్పి ఇంకా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అదే ఈ స్టోరీలో, ఈ ఫ్యామిలీ స్టోరీలో ఒక ట్విస్ట్ అనమాట. ఇంకా అదైన తర్వాత వాళ్ళ వైఫ్కి ఎక్కడ రవితేజనే అని, ఆ అమ్మాయి లవరు అని తెలిసిపోతుందో అని మనం టెన్షన్ పడుతూనే ఉంటాము. కానీ ఎవరు 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 అనే క్వశ్చన్లోనే ఒక సెకండ్ హాఫ్ మొత్తం అవజేస్తారు. ఫైనల్గా క్లైమాక్స్లో వాళ్ళ వైఫ్కి తెలుస్తుంది ఈ సంగతి. తెలిసినప్పుడు రవితేజ ట్రిక్ ప్లే చేసేసి యాక్సిడెంట్ కావాలని ఒక దొంగ యాక్సిడెంట్ చేసేసుకొని వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసేస్తాడు. దాంతో ఈ మూవీ అయిపోతుంది. కానీ చాలా క్రింజ్ మూవీ ఇదైతే. అసలు సెకండ్ హాఫ్లో తెలిసేసి ఏమవుతుందో గోల్మాలు అని పెట్టినా అది కొంచెం డిఫరెంట్ ఉండేదేమో. కానీ ఎవరు ఎవరు అని రివీల్ చేయడంలోనే చాలా టైం వేస్ట్ చేసి మనకు బోర్ తెప్పించేస్తారు. మళ్ళీ ఇందులో సునీలు, సత్య, వెన్నెల కిషోర్ వీళ్ళంతా ఉండి జబర్దస్త్ జోకులు వేస్తుంటారు. ఇంకా వాటితోటి ఇంకా బోర్ వస్తుంటుంది. ఇదంతా కాక డింపుల్ హయతి మా హస్బెండ్ ఇలా అలా అని చెప్పి మధ్యలో ఎలివేషన్లు ఇస్తుంటుంది. ఆ ఎలివేషన్స్ అయితే అస్సలు మనం తట్టుకోలేము. ఇంకా క్లైమాక్స్లో రవితేజ సెకండ్ హీరోయిన్ని పట్టుకొని, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, అందుకే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అని అంటాడు అషిక రంగనాథ్ని పట్టుకొని. అప్పుడైతే ఆ ఒక్క డైలాగ్ వినంగానే నేను జేబులో చేయబెట్టుకొని ఎక్కడన్నా వెళ్ళిపోదామని అనుకున్నా. అంత దారుణంగా ఉంది. మరి అంత బ్యూటిఫుల్ ఏం లేదు ఆ హీరోయిన్, కానీ స్టోరీ కోసమే ఆ డైలాగ్ చెప్పినట్టు అనిపించింది. సో మొత్తానికైతే మూవీ అస్సలు బాగాలేదు, చెత్తలాగుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటైతే ఒకసారి చూస్తే చూడండి, మీ ఇష్టం. So this is all about Bharta Mahashayalak Vignapti movie. Friends, hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you.